బిగ్ బాస్ హౌస్లో ఫ్యామిలీ వీక్ అంటే ఎప్పుడో ఒక పండుగే. కానీ ఈ సీజన్ 9లో బిగ్ బాస్ కొత్త రూల్ పెట్టాడు. ఎవరి ఫ్యామిలీతో ఎంతసేపు గడపాలనే దానికి టైం ఫ్రేమ్ పెట్టి దాన్ని ఒక గేమ్ ద్వారా నిర్ణయించారు. అత్యధికంగా 60 నిమిషాలు, అత్యల్పంగా 15 నిమిషాలు సమయం ఇచ్చారు. అయితే తనూజాకి ఇక్కడ ఒక స్పెషల్ ట్రీట్మెంట్ లభించింది. ఏ గేమ్ ఆడకుండానే ఈమెకి హైయెస్ట్ టైం కార్డ్ అయిన 60 నిమిషాలు ఇచ్చేశారు. ఇది చూసి మిగతా హౌస్ మేట్స్ కూడా ఆశ్చర్యపోయారు. భరణి అయితే వెంటనే సెటర్ వేశాడు, బాబోయ్ 1 అవర్ ఇది పెద్ద సినిమా అంటూ. నిజానికి తనూజా హౌస్లో కంటెంట్ విషయంలో ముందుంటుంది కాబట్టి బిగ్ బాస్ ఈమెకు ఈ ముద్దుబిడ్డ ట్రీట్మెంట్ ఇచ్చారని అర్థమవుతుంది. ఇక్కడితో ఆగలేదు. బిగ్ బాస్ తనూజాకి కన్ఫెషన్ రూమ్కి పిలిచి మరో ఆఫర్ ఇచ్చాడు. మిగిలిన ఇంటి సభ్యుల్లో ఒకరి టైం కార్డ్ని స్వాప్ చేసుకోవడానికి లేదా వారి టైం కార్డ్ నుంచి కొంత సమయాన్ని తీసుకోవడానికి ఆ సభ్యుడిని ఒప్పించే ప్రయత్నం చేయవచ్చని చెప్పాడు. తనూజా బయటకు వచ్చాక ఎవరినైనా ఒప్పించడానికి 5 నిమిషాలు సమయం ఇచ్చాడు బిగ్ బాస్. సాధారణంగా తనూజాకి ఏదైనా అవసరం ఉంటే వెంటనే ముందుకొచ్చే కళ్యాణ్ ఈసారి అడగకుండానే ఎదురుగా నిల్చున్నాడు. తనూజా అడిగితే ఎక్స్ట్రా టైం కావాలా అని వెంటనే అడిగాడు. నీకు నిజంగా వద్దా చెప్పు అని తనూజా అడిగితే అంటూ తలాడించాడు కళ్యాణ్. దీంతో తనూజా ఫైర్ అయింది. మూతి మీద వాత పెడతా అంటూ ఇస్తాడంట ఇస్తాడు, ఉన్న 15 మినిట్స్ అయినా యూజ్ చేసుకో అంటూ తనూజా చెప్పింది. ఈ మాత్రం దానికి ఎందుకు బిల్డప్ ఇచ్చావు అని కళ్యాణ్ అడగడం అక్కడ కాసేపు ఫన్ క్రియేట్ అయింది. మొత్తానికి ఎక్కువ సమయం ఉన్న తనూజా ఎవరి దగ్గర అదనంగా సమయం తీసుకోకుండా అందరినీ వారి సమయాన్ని ఉపయోగించుకోమని చెప్పి తన మంచితనాన్ని చాటుకుంది. ఆ తర్వాత బిగ్ బాస్ సడన్గా తనూజాని కన్ఫెషన్ రూమ్కి రమ్మని పిలిచాడు. దీనితో ఆమె కొంచెం టెన్షన్ పడి ఎందుకు అంత భయం, అంత టెన్షన్, బిగ్ బాసే కదా పిలిచారు, బుద్ధి లేని దానిలో భయపడుతున్నావు అంటూ సెల్ఫ్ టాక్ చేసుకుని లోపలికి వెళ్ళింది. తీరా డోర్ ఓపెన్ చేయగానే అక్కడ ఎదురుగా తన అక్క అనూజ కూతురు మేనకోడలు శ్రేష్ఠ నిల్చొని కనిపించింది. దీన్ని తనూజ అసలు ఊహించలేదు. వెంటనే ఎమోషనల్ అయిపోయి చిన్నారిని హత్తుకుంది. ఆ చిన్నారి శ్రేష్ఠని తీసుకొని ఇదిగో నా కూతురు శ్రేష్ఠ అంటూ మిగతా హౌస్ మేట్స్కు పరిచయం చేసింది. ఆ చిన్నారి రాకతో ఇంట్లో చాలా పాజిటివ్ వైబ్స్ వచ్చాయి. సంజన అయితే ఆ చిన్నారితో చాలాసేపు ఆడుకుంది. సంజనకి ఫ్యామిలీ వీక్ వస్తుందా రాదా అనే బెంగ ఉన్న సమయంలో ఈ చిన్నారితో ఆడుకోవడం ఆమెకు కొంచెం రిలీఫ్ని ఇచ్చింది. మేనకోడలి సందడి ముగియగానే మెయిన్ డోర్ ఓపెన్ అయింది. ఎదురుగా తనూజ చెల్లెలు పూజ నిల్చొని ఉంది. కొద్ది రోజుల్లో పెళ్లి ఉండడంతో పూజ వస్తుందని తనూజ అసలు ఊహించలేదు. తన చెల్లిని చూడగానే తనూజ ఎమోషన్ తట్టుకోలేక ఏడ్చేసింది. నువ్వు రావని అనుకున్నాను అంటూ బాధపడింది. దానికి పూజ నీ వల్లనే వచ్చాను, నీ కోసమే వచ్చానంటూ ధైర్యం చెప్పింది. తనూజ తన చెల్లిని పరిచయం చేస్తూ బిగ్ బాస్ ఇంటికి వచ్చిందమ్మా పెళ్లి కూతురు, మా ఇంట్లో ఇది నాకు చెల్లి కానీ ఇది నాకు అమ్మలా, నాకు ఏ విషయంలోనైనా సరైన నిర్ణయం తీసుకోమని చెప్పేది ఇదే అంటూ చెల్లి మీద ఎంత ప్రేమ ఉందో హౌస్లో అందరికీ చెప్పింది. పూజ హౌస్లోకి రాగానే తన అక్కకు కావాల్సిన మంచి ఇన్పుట్స్ అందించింది. ముఖ్యంగా తనూజ ఎమోషనల్ అవుతున్న విధానంపై బయట ఎలాంటి ప్రభావం పడుతుందో వివరించింది. తనూజ తన చెల్లిని కెప్టెన్సీ రూమ్కి తీసుకువెళ్ళి మాట్లాడింది. అప్పుడే అసలు విషయం బయటపడింది. పూజ మాట్లాడుతూ మేమందరం చాలా సంతోషంగా ఉన్నాం, అన్నీ బాగున్నాయి, కానీ నువ్వు ఎక్కువగా బాధపడుతున్నావు, మేము చూడలేకపోతున్నాం, అసలు ఏడవకు. ఎందుకు చెప్తున్నానంటే నాకు వాళ్ళని హ్యాండిల్ చేయడం చాలా కష్టమవుతుంది. ఇంకా నా పెళ్ళికి కొద్ది రోజులే సమయం ఉంది, ఫుల్ టెన్షన్గా ఉంది, అమ్మని హ్యాండిల్ చేయాలి, పెళ్లి పనులు చూసుకోవాలి, అందుకే ప్లీజ్ నువ్వు ఏడవకు, అర్థమైందా అంటూ తన అక్కకు ధైర్యం చెప్పింది. ఇక్కడే తనూజ గేమ్ ప్లేకు కావాల్సిన బూస్ట్ ఇచ్చింది పూజ. నువ్వు చాలా పర్ఫెక్ట్, నువ్వు బిహేవ్ చేసే విధానం, నువ్వు గేమ్ ఆడే విధానం అన్నీ బాగున్నాయని చెప్పింది. అన్నీ ఓకే, కానీ మేము హ్యాపీగా ఉన్న తనూజాని చూడాలి, ఏడ్చే తనూజ వద్దు ప్లీజ్, నాకు చాలా కష్టం అవుతుంది, నువ్వు ఏడిస్తే అమ్మ 2 రోజులు ఏడుస్తుంది అంటూ తన అక్కకు మళ్ళీ కన్నీళ్ళు ఆపమని వేడుకుంది. బయట అమ్మ నా పెళ్లి మర్చిపోయింది, నేను పెళ్లి చేసుకోబోతున్నా అనే విషయం కూడా మర్చిపోయింది, ప్రతిరోజు బిగ్ బాస్ చూస్తుంది, తర్వాత రీల్స్ చూస్తుంది. ఈ మాటలు తనూజాకి బయట తన ఫ్యామిలీ తనకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో తెలియజేశాయి. ఆ తర్వాత తనూజ తన బిహేవియర్ గురించి ఆందోళన చెందింది. నాకు తెలుసు నేను ఇలా ఉండనన్న విషయం, కానీ నేను ఎక్కువ అరుస్తున్నాను, ఇంకా కోప్పడుతున్నాను, దానికి ఏమైనా తిడుతున్నారా నన్ను బయట అని అడిగింది. దానికి పూజ ఎవరో కాదు, అమ్మే నిన్ను తిడుతుంది, ఎందుకు ఇలా అరుస్తుంది, ఎందుకు ఇలా చేస్తుంది, ఎందుకు ఇలా మొహం పెట్టుకుంటుందని అమ్మే తిడుతుంది అంటూ నిజం చెప్పింది. ఇది తనూజ తన ప్రవర్తనను మార్చుకోవడానికి ఖచ్చితంగా సహాయపడుతుంది. చివరిలో గార్డెన్ ఏరియాలో చీర, పూలు, గాజులు, పెళ్లి శుభలేఖలతో ఒక అందమైన సర్ప్రైజ్ ఇచ్చారు. తన పేరు కూడా శుభలేఖలో చూసుకుని తనూజ ఎంతో మురిసిపోయింది. తన చెల్లెల్ని తన చేతులతో పెళ్లి కూతురులా రెడీ చేసి ఆశీర్వదించింది. ఇక వెళ్లే ముందు తనూజ ఎమోషనల్ అవడంతో పూజ నీకోసం నేను 3-4 సార్లు పెళ్లి చేసుకుంటా, నా పెళ్లికి నువ్వేం గిఫ్ట్ ఇస్తావు అంటూ అడిగింది. దానికి తనూజ టైటిల్ అంటూ సమాధానం ఇచ్చింది. పూజ నవ్వుతూ నాకు అదే కావాలి, నా పెళ్లికి బిగ్ బాస్ టైటిల్ గిఫ్ట్ కావాలి అంతే అంటూ అందరికీ బాయ్ చెప్పేసి వెళ్ళింది.
పూజ హౌస్లోకి వచ్చి తనుజాకి ఇచ్చిన బూస్ట్ చాలా కీలకం. ఏడవకు, కోపం తగ్గించుకో అనే క్లియర్ ఇన్పుట్స్ ఇవ్వడంతో పాటు నువ్వు విన్ అవ్వాలి, నాకు టైటిల్ గిఫ్ట్ కావాలి అనే అల్టిమేట్ ఛాలెంజ్ ఇచ్చింది. ఈ మాటలు తనుజా గేమ్ ఆడే విధానాన్ని, ఆమె ప్రవర్తనను ఖచ్చితంగా మారుస్తాయి. ఆమెలోని ఎమోషనల్ టెన్షన్ తగ్గించి గేమ్పై దృష్టి పెట్టేలా ఈ ఎపిసోడ్ చేసింది. తనుజా ఈ ప్రేమని అందుకొని టైటిల్ను గెలిచి తన చెల్లి పెళ్లికి అపురూపమైన బహుమతిని అందిస్తుందా లేదా అనేది చూడాలి. ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటి? తనుజా తన కన్నీళ్లను ఆపి టైటిల్ కోసం మరింత గట్టిగా ఆడగలుగుతుందా? మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో బిగ్ బాస్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్ బాయ్.